కానీ ఇంటికి కానీ గోదాములకు కానీ ఒకవేళ కనుక అగ్ని ప్రమాదం జరిగితే ఎలా ఆర్పాలో అగ్ని మాకు సిబ్బంది వచ్చి ఏ విధంగా వాళ్ళు తమ కార్యక్రమం నిర్వహిస్తారు మన ముందు ప్రదర్శిస్తున్నారు. ఇది క్లాస్ ఏ అగ్ని ప్రమాదము. దీన్ని నివారించే తర్వాత అదుపులోకి తీసుకొచ్చేటువంటి అంశాన్ని మన ముందు ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ మన ముందు ఈ చక్కర ప్రదర్శనను అందిస్తూ అవగాహన కలిగిస్తున్నారు. శకటాలన్నీ కూడా సిద్ధంగా ఉండాలి. వ్యవసాయ శాఖ వారు వారి శకటాన్ని ముందుకు నడిపించి సిద్ధంగా ఉండాలండి. క్లాస్ ఏ ఫైల్ ఏ విధంగా అదుపులోకి తీసుకొస్తారో చక్కని ప్రదర్శన ద్వారా మనకు అవగాహన కలిగించినారు. తర్వాత క్లాస్ బి ఫైల్ డెమో. పెట్రోల్ లేదా నూనె వంటి ప్రయోజనాలు ఏర్పడే అగ్ని ఫైల్ కిందకి వస్తుంది. దీన్ని అదుపులోకి తీసుకురావడం వాళ్ళ టీచర్ ఉందేమో పోదాంలే, ఏం చేస్తాం పోయి. పెట్రోల్ కానీ నూనెలు కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి అగ్ని వాటిపై కనుక నీరు పోస్తే మంట ఆర్పబడదు. నీరు పోస్తే మంట మరింతగా విస్తరించేటువంటి ప్రమాదం ఉంటుంది. నూనెలు అంటుకున్నప్పుడు వాటిపై నీళ్లు తెలియటువంటి ప్రయత్నం చేయకూడదు. ఇలాంటి అగ్ని అదుపు చేయడానికి ఏబీసీ లేదా డ్రై కెమికల్ పౌడర్ ఎక్స్టింగ్విషర్ ఉపయోగిస్తారు. ఇప్పుడు మన ముందు సిబ్బంది ఏబీసీ ఫైర్ ఎక్స్టింగ్విషర్తో అగ్ని అదుపులో చేయడం మేము చూస్తున్నాము. క్లాస్ సి ఫైర్ ఎల్పిజి కానీ సిఎన్జి కానీ వంటి వాయువులు కనుక మండితే దాన్ని క్లాస్ సి అగ్ని ప్రమాదం అంటారు. ఉదాహరణ గ్యాస్ సిలిండర్. ఇప్పుడు మీ ముందు మా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. చాలా తేలికగా దాన్ని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇళ్లలో ఇలాంటి సమయంలో సందర్భాల్లో చాలా ఆతృతతో చాలా ఉద్వేగంతో చాలా తప్పులు చేస్తూ ఉంటాం మనము. ఫైర్ బ్లాంకెట్ లేదా ఏబీసీ ఎస్టింగ్విషర్తో తీసుకొచ్చే ప్రయత్నం చేయవచ్చు.